ప్రైజ్ ద లార్డ్. ఈరోజు వాక్య భాగం యెషయా గ్రంథం 61వ అధ్యాయం 3వ వచనం. సియోనులో దుఃఖించు వారికి ఉల్లాస వస్త్రములు ధరింపచేయుటకును, బూడిదకు ప్రతిగా పూదండను, దుఃఖమునకు ప్రతిగా ఆనంద తైలమును, భారభరితమైన ఆత్మకు ప్రతిగా స్తుతి వస్త్రమును వారికిచ్చుటకును ఆయన నన్ను పంపియున్నాడు. యెహోవా తను మహిమపరుచుకొనినట్లు నీతి అను మస్తకి వృక్షములనియు యెహోవా నాటిన చెట్లనియు వారికి పేరు పెట్టబడును. ఈరోజు ఈ వాక్య భాగం ద్వారా దేవుడు మనతో మాట్లాడుతూ ఉన్నారు. ఈ యెషయా గ్రంథం 61వ అధ్యాయం 3వ వచనం కనుక మనం చూస్తే, సియోనులో ఎవరైతే దుఃఖిస్తూ ఉన్నారో, సియోను ఇన్ ద సెన్స్ దేవుని మందిరములు, దేవుని ఇంటిలు, దేవుని యొక్క నివాస స్థలములో దుఃఖించు వారికి ఉల్లాస వస్త్రాలు ధరింపజేయబడతాయి అని వాక్యం చెప్తోంది. బైబిల్లో మనం చూస్తే గనక హన్నాకి చాలా దుఃఖము, చాలా మిక్కిలి కోపం వచ్చినప్పుడు వెళ్ళి పెనిన్నాతో గొడవ పడట్లేదు, కానీ దేవుని మందిరంలోనికి వెళ్ళి కన్నీరు కారుస్తూ ఉంది. దేవుని మందిరంలో కన్నీరు కార్చడం వల్ల దేవుడు హన్నా యొక్క పరిస్థితిని మార్చడం, మూయబడిన గర్భాన్ని తెరవడం మనం చూస్తూ ఉన్నాం. నీళ్లు కృమ్మరించినట్లుగా ఈవెన్ ఏలీ గారు అడుగుతా ఉన్నారు, అమ్మ ఏంటి నువ్వు మత్తురాలుగా అని ఉన్నావా అని అంటే ఆవిడ చెప్తా ఉంది, అయ్యా నాకున్న అత్యంత కోప కారణమును బట్టి నేను మూలుగుతా ఉన్నాను అని చెప్తా ఉంది. సో దేవుని ఇంటిలోనికి వెళ్ళి, దేవుని మందిరంలోకి వెళ్ళి కన్నీరు కార్చినప్పుడు, మూలిగినప్పుడు దేవుడు మనకి ఉల్లాస వస్త్రములు ధరింపచేస్తాడు. బూడిదకు ప్రతిగా పూదండను, దుఃఖమునకు ప్రతిగా ఆనంద తైలమును దేవుడు మనకిస్తాడు. అలాగే భారభరితమైన ఆత్మ. ఈరోజు వాక్యం వింటున్న ప్రియమైన వారలారా, ఈ వాక్యం మీరు భారభరితమైన హృదయముతో, భారభరితమైన ఆత్మతో, విత్ హెవీ హార్ట్, విత్ బర్డెన్ హార్ట్, అందుకనే మనం చూస్తే ప్రయాసపడి భారం మోసుకొంచున్న సమస్త జనులారా అని దేవుడు మాట్లాడుతూ వస్తున్నాడు. ఈరోజు మీరు వెళ్తున్న పరిస్థితులను బట్టి భారభరితమైన ఆత్మతో మీరు ఉంటే గనక ఆయన చెప్తా ఉన్నాడు, దానికి ప్రతిగా స్తుతి వస్త్రాన్ని నేను ఇస్తాను. ప్రభువా ఇంకెంతకాలం ప్రభువా, చాలా ఆలస్యం అయిపోతుంది ప్రభువా, ఇట్స్ బీన్ టేకింగ్ అ లాంగ్ టైమ్ దేవా, చాలా స్ట్రగుల్ అవుతున్నాను, ఇంకెప్పుడు ప్రభా, నన్ను ఎప్పుడు జ్ఞాపకం చేసుకుంటావు ప్రభా, నా మీద ఎప్పుడు జాలి పడతావు ప్రభా అని అంటా ఉంటే, ఇప్పటి వరకు ఏ భారం అయితే మనం మోస్తూ వచ్చాము, ఏ సీజన్ ఆఫ్ పెయిన్, ఏ సీజన్ ఆఫ్ స్ట్రగుల్, ఏ సీజన్ ఆఫ్ వీపింగ్, చాలా కష్టము, చాలా నలుగుడు గుండా దేవుడు మనల్ని తీసుకుని వెళ్తే, ఈరోజు ప్రభు మనతో మాట్లాడుతున్నాడు, భారభరితమైన ఆత్మకు ప్రతిగా నేను స్తుతి వస్త్రాన్ని ధరింపజేస్తాను. ఇప్పుడు వరకు దేని విషయంలో అయితే నలిగిపోయాము, ఇప్పుడు వరకు దేని విషయంలో అయితే కన్నీరు కార్చాము, ఇప్పటి వరకు దేని విషయంలో అయితే ప్రజలు ఎదుట నిందాస్పదంగా ఉన్నామో దాన్ని తీసేసి నేను స్తుతి వస్త్రంను ధరింపచేస్తాను. అదే విషయంలో ప్రభానికి స్తోత్రం అని దేవుని స్తుతించేలాగా, ఇప్పుడు వరకు కూర్చున్న, నుంచున్న, పడుకున్న ఏ సమస్యలైతే మనకి దిగులుకు కారణంగా ఉన్నాయో అవన్నీ కూడా ప్రభువును స్తుతించే అంశాలుగా దేవుడు మార్చబోతా ఉన్నాడు. ఇప్పుడు వరకు ప్రార్థన చేయడానికి కన్నీరు కారిస్తే స్తుతించడానికి కన్నీరు కారుస్తూ, దేవా ఒకప్పుడు నా స్థితి ఇది కదయ్యా, నువ్వు నన్ను జ్ఞాపకం చేసుకున్నావు, నా పరిస్థితిని మార్చావని దేవుని స్తుతించే ఆ స్తుతి వస్త్రం చేత దేవుడు మనల్ని నింపుతానని మాట్లాడుతూ ఉన్నాడు. దేవుడు తనని మహింపరుచుకున్నట్లు నీతి అను మస్తకి వృక్షములనియు యెహోవా నాటిన చెట్లనియు నేను వారికి పేరు పెడతాను, నేను నానా మహిమార్థం దీన్ని చేస్తాను అని దేవుడు మాట్లాడడం మనం చూస్తూ ఉన్నాం. సో ఈ వాగ్దానం మనందరం స్వతంత్రించుకోవడానికి దేవుడు మనందరికీ సహాయం చేయను గాక. ప్రార్థన చేసుకుందాం. ప్రభా, ఈరోజు వాక్య భాగం ద్వారా మీరు మాతో మాట్లాడినందుకు వందనాలు. వాక్యం విన్న మా ప్రియులైన వారిని అందరినీ దీవించి ఆశీర్వదించమని యేసు నామమున అడిగి వేడుకొంచున్నాం తండ్రి, ఆమెన్. గాడ్ బ్లెస్ యూ and have a blessed day.